కల్తీ ఆహార పదార్థాల తయారీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజుల్లోనే 50 కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ అధికారులు పదుల సంఖ్యలో కల్తీ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాద్లోని కల్తీ కేటుగాళ్లకు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ టీవీ9 వేదికగా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారాలపై నిఘా ఉంచామని, అన్ని షాపులపై హెచ్-ఫాస్ట్ టీంలతో స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు. ఇప్పటికైనా కల్తీ దందాలు ఆపకపోతే పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపిస్తామని వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాల సమాచారం ఏ రకంగా తెలుసుకుంటున్నారు, హైదరాబాద్లోని కల్తీలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు అనే విషయాలపై టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఇంకా ఏం చెప్తూ ఉన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, మీరు ఈ ఫుడ్ అడల్టరేషన్ ఆపేందుకు కొత్తగా హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేశారు. హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కేసులు డిటెక్ట్ చేశారు? అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి అని ఈ కల్తీ ఆహార నిర్మూలన కోసం మన ఒక స్పెషల్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కమిషనర్ సిపి సజ్జనార్ సార్ కింద మేము స్టార్ట్ చేశాము. ఈ హెచ్-ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్ లాస్ట్ 15-20 డేస్ నుంచి చాలా బాగా పని చేస్తుంది. ఇప్పటివరకు మన మోర్ దాన్ 50 కేసెస్ మేము అడల్టరేషన్లో ఇప్పటివరకు బుక్ చేశాము. ఇది బోత్ డైరీ వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పైన మన ఎవరైనా కల్తీ ఆహార మిక్స్ చేస్తున్నారు, అవుట్డేటెడ్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు, వితౌట్ లేబులింగ్, వితౌట్ లైసెన్స్ అమ్ముతున్నారు, వాళ్ళపైన నిఘా పెట్టి ఇప్పటివరకు మోర్ దెన్ 50 కేసెస్ బుక్ చేయడం జరిగింది. సార్, అంటే మీరు దాడుల సందర్భంగా చాలా చోట్ల కెమికల్ మెటీరియల్ని కూడా సీజ్ చేస్తున్నారు, అంటే అవి ఫుడ్ అడల్టరేషన్ కోసం వినియోగిస్తున్నారు, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఏం గుర్తించారు? సో ఇప్పుడు వరకు మన సమాచారం ప్రకారం మేము డైరీ ప్రోడక్ట్స్ మోస్ట్లీ కేస్ బుక్ చేశాము. దీంట్లో వాళ్ళు కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు, తర్వాత కాస్టిక్ సోడా, తర్వాత కొంతమంది పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. గార్లిక్ పేస్ట్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పైన కూడా మోర్ దాన్ 10 కేసెస్ మేము ఇప్పటివరకు బుక్ చేశాము. దీంట్లో వాళ్ళు ఎక్స్పైర్డ్ ఐటమ్స్, తర్వాత కెమికల్స్, ఆర్టిఫిషియల్ కలర్ మిక్స్ చేసి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. తర్వాత ఇంకా చికెన్, నాన్ వెజ్ ఐటమ్ పైన కూడా ఇప్పటివరకు 4-5 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మేము పబ్లిక్కి కూడా మన హెచ్-ఫాస్ట్ అనే హైదరాబాద్ పోలీస్ టీం నుంచి అప్పీల్ చేస్తున్నాను, మీరు ఈ అన్నీ పర్చేజ్ చేసే టైంలో, ఫుడ్ ఐటమ్ పర్చేజ్ చేసే టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. తర్వాత మీరు లూజ్ ఐటమ్ పర్చేజ్ చేయవద్దు. ప్రాపర్ బ్రాండింగ్, ప్రాపర్ షాప్ నుంచి ఇది పర్చేజ్ చేయాలి. అండ్ మీకు ఏదైనా సమస్య ఉంది, ఏదైనా డౌట్ ఉంది, మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన హెచ్-ఫాస్ట్ టీమ్ స్టార్ట్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 8712661212. ఐ రిపీట్, 8712661212. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మన హెచ్-ఫాస్ట్ టీమ్ అలాంగ్ విత్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇమీడియట్గా ఆ షాప్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన ఇమీడియట్గా యాక్షన్ చేస్తాము. మీరు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే వారికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. గత నెలల నుంచి మీరు దాడులు నిర్వహిస్తారు, దాదాపు 40కి పైగా కేసులు డిటెక్ట్ చేశారు. అయినా వారిలో ఒక భయం కలగడం లేదు, తిరిగి యథేచ్ఛగా ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం హెచ్చరిక చేస్తారు? సో మన పోలీస్ సైడ్ నుంచి మేము క్లియర్ కట్ ఎవరైనా ఈ కల్తీ ఆహారాలు ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి క్లియర్ కట్ మన పోలీస్ సైడ్ నుంచి మెసేజ్ ఇస్తున్నాము. మేము ఇప్పుడు అన్నీ ఈ షాప్ పైన నిఘా పెట్టి ఉన్నాము. మీరు ఇమీడియట్గా ఈ కల్తీ ఆహార ప్రిపేర్ చేయడం స్టాప్ చేయండి. ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళపైన అది మన బిజినెస్ కింద అప్రోప్రియేట్స్ కేస్ బుక్ చేసి, తర్వాత వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, తర్వాత షాప్ కావచ్చు, అది క్లోజర్ కోసం కూడా పెడతాము. తర్వాత ఎవరైనా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన బైండింగ్ ఓవర్ చేసి పీడీ యాక్ట్ కూడా పెడతాము. ఇది కల్తీ ఆహార పదార్థాలు ఎవరు తయారు చేసినా ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి షాప్ని కూడా సీజ్ చేసేందుకు తాము వెనకాడం, ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని మాత్రం టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటస్వామితో రంజిత్, టీవీ9 హైదరాబాద్.